భగవంతుడు నీ భక్తిని చూస్తాడు కానీ నీ శక్తిని చూడడు. నీ గుణమును చూస్తాడు కానీ నీ కులమును చూడడు. నీ నీతిని చూస్తాడు కానీ నీ జాతిని చూడడు. నీ చిత్తమును చూస్తాడు కానీ నీ ధనమును చూడడు. ఎవరి మంచితనం వారికే శ్రీరామ రక్ష. ఎవరి చెడు గుణం వారినే వేధించే భగవత్ శిక్ష. భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు. ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అదే జరగకపోయినా అంతకు మించి మేలు జరుగుతుంది. నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను, కానీ నీకు దానిని సులువుగా దాటడానికి శక్తిని ఇవ్వగలను. నీ దారిని సరళంగా చేయగలను. కేవలం నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు, అంతే. ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారివి. కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏమిటో జీవితం ఇలా అయిపోయింది అనుకుంటాం. దానికి బాధ్యులెవరు? మనమే చేసుకున్నాం. నీ ఇంట్లో నువ్వు భార్యాపిల్లలతో కలిసి ఉండు. గంజి నీళ్ళతో ఉల్లిపాయ నంచుకొని తిన్నా పర్వాలేదు, అప్పు చేయకు. మనిషికి ఇంతకు మించి జీవితం లేదు. అలాగే మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు అని యక్షకుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యనో పిల్లలో భర్తనో పేరు ప్రతిష్టలు అనో సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు, అలా అనుకున్నారంటే భ్రమ అని. అన్ని రకాల అనుబంధాలలోనూ ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ప్రపంచంలో తెలివైన వారైనా అంగీకరించకుండా ఉండలేని విషయం ఇది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యం మాత్రమే. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే మనం మన జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తాం. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశ పడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనమైనా అంతే. అన్నింటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే అవుతుంది. ధనబలం, అధికార బలం చూసుకొని మురిసిపోకు మిత్రమా. పరమశివుడునే ఎదిరించగలిగిన అర్జునుడు కడకు శ్రీకృష్ణుడి భార్యలను బోయల నుండి కాపాడలేకపోయాడు. బలము కొరవడితే అంతే. అంతటి వీరుడికే తప్పలేదు విధిరాతకు తలవంచడము. అల్ప మానవుడివి నీవెంత విధిరాత యందు